what are the applications of drone UAV data? సో యూ కెన్ బిల్డింగ్ మోడల్ ఇప్పుడు మీరు చేస్తున్న బిల్డింగ్ మోడల్ రీకన్స్ట్రక్షన్, కొత్తగా బిల్డప్ ఏరియాలో బిల్డింగ్స్ ఉన్న వాటి యొక్క మోడల్స్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం, ఫ్లై చేసి దాని యొక్క. నెక్స్ట్ రోడ్ ఎక్స్ట్రాక్షన్, రోడ్స్ మనం డ్రా చేయొచ్చు యాక్యురేట్ గా. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ ప్లానింగ్. సో డిటిఎం చాలా యాక్యురేట్ గా వస్తుంది, అంటే లైడార్ వచ్చినంత యాక్యురేట్ గా రాదు, కానీ డ్రోన్ లో కూడా డిటిఎం అంటే డిజిటల్ టెరైన్ మోడల్ బెటర్ గా వస్తుంది కంపేర్ టు ఏరియల్ ఫోటోగ్రాఫ్ ఆర్ శాటిలైట్ ఇమేజెస్. సో సోలార్ ఎనర్జీ ప్లానింగ్ అంటే ఎక్కడెక్కడ అవి పెట్టాలి అని చెప్పి. వ్యూయింగ్ వ్యూషెడ్ అనాలిసిస్, మిలిటరీ పర్పస్, పవర్ లైన్ కారిడార్ మ్యాపింగ్. సో ఎక్కడెక్కడ ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్, హై పవర్ లైన్, పైలాన్స్ అవన్నీ చేయాలి. ఫ్లడ్ మ్యాపింగ్, సో ఫ్లడింగ్ అయితే దాన్ని యాక్యురేట్ గా మ్యాప్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ఫ్లడ్ ని మీరు వర్చువల్ గా కూడా డ్రా చేయొచ్చు, వర్చువల్ వీడియో మనం క్రియేట్ చేయొచ్చు. గ్రౌండ్ కి ఇంత హైట్ వాటర్ వస్తే ఎంత ఏరియా వాటర్ లో ఇదైపోతుంది, ఫ్లడింగ్ లో ఇదవుతుందని. సో నెక్స్ట్ హైట్ టెక్స్చరింగ్ అనాలిసిస్. సో మీరు టిల్టెడ్ మోడల్ కూడా క్రియేట్ చేయొచ్చు, హైట్ టెక్స్చర్ అనాలిసిస్. అండ్ హైట్ టెక్స్చర్ అనాలిసిస్ అంటే ఒక్కొక్క బిల్డింగ్ ఏ హైట్ లో ఉంది. 10 meters హైట్ లో ఉన్న బిల్డింగ్ అనుకోండి, దానికి ఒక కలర్. అంటే 10 meters అంటే ఎంత, 3 floor బిల్డింగ్ కి ఒక కలర్. అదే 6 meters బిల్డింగ్ ఉంటే దానికి ఒక కలర్. ఆటోమేటిక్ గా కలర్స్ టెక్స్చరింగ్ చేసుకుంటుంది బిల్డింగ్స్ అన్నిటికీ, అది మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ర్యాపిడ్ పోస్ట్ డిజాస్టర్ డ్యామేజ్ అసెస్మెంట్. ఇది బాగా డిజాస్టర్ అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ డిజాస్టర్ అయినప్పుడు మనం వర్చువల్ గా గ్రౌండ్కి వెళ్ళి ఫిజికల్ గా చూడలేము, అలాంటప్పుడు ఇది డ్రోన్ ఫ్లై చేయించేసి ఆ గ్రౌండ్ లో ఎంత డిజాస్టర్, ర్యాపిడ్ పోస్ట్ డిజాస్టర్ అయిపోయిన తర్వాత ఎంత నష్టం వచ్చింది అనేది మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మెజర్మెంట్స్ డిస్టెన్స్ కూడా మెజర్ చేయొచ్చు. ఇవన్నీ ఈ యొక్క డ్రోన్స్ తో అవుతాయి అనమాట. నెక్స్ట్ యాక్చువల్ డ్రోన్ మ్యాపింగ్ యొక్క కంప్లీట్ ప్రొసీజర్. ఫస్ట్ ఏంటంటే మనం మిషన్ ప్లాన్ చేసుకుంటాం కంప్యూటర్ లో, ఆఫీస్ లో కూర్చొని నువ్వు ఏ ఏరియా చేయాలనుకుంటున్నావు. ఆ తర్వాత దాని ఏరియా నువ్వు డ్రా చేసుకుంటావు. ఆ తర్వాత ఇవన్నీ ఛార్జింగ్ చేసుకోవాలి డ్రోన్ సంబంధించి. దీంతో ఇది ఛార్జర్ అనమాట. ఈ ఛార్జర్ తో ఈ డ్రోన్ బ్యాటరీని, ఆర్సీ రిమోట్ కంట్రోలర్, రేడియో కంట్రోలర్ ని వీటిని ఛార్జింగ్ చేసుకోవాలి ఫ్లై చేసే ముందు. అలాగే ల్యాప్టాప్ కూడా చేసుకోవాలనుకోండి డ్రోన్. నెక్స్ట్ ఫ్లైట్ సెటప్ చేసుకోవాలి. అప్పుడు మన అన్ని మిషన్ ప్లానింగ్ దాంట్లో లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఐబేస్ సెటప్ చేసుకోవాలి గ్రౌండ్ మీద, అది కూడా ఛార్జింగ్ చేసుకోవాలి. దానికి ఒక బ్యాంక్ ఉంటుంది ఐబేస్ స్టేషన్ కి. ఆ తర్వాత అండ్ ఈ విధంగా ప్రీ ఫ్లైట్ చెకప్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ నెక్స్ట్ మనం వస్తున్నాయండి, అవన్నీ నేను ఒక్కొక్కటి కవర్ చేస్తాను. నెక్స్ట్ ఇవి యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రొసీజర్కి వస్తున్నాం. గ్రౌండ్ మీద మనం ఏమేమి టేకప్ చేయాలి, అసలు మొదటి నుంచి ఏం చేయాలి ఇది ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. తర్వాత ఫ్లైయింగ్ చేస్తాం. ఇక్కడ నుంచి కింద నుంచి మన క్యూ బేస్ ద్వారా వెళ్తుంది డేటా, మనం అడిగాం ఒక మిషన్ ప్లానింగ్. ఆ తర్వాత ఈ రేడియో ట్రాన్స్మిటర్ కి సిగ్నల్స్ వస్తా ఉంటుంది, విత్ ఇన్ కమ్యూనికేషన్ లో ఉందా లేదా, టేక్ ఆఫ్ ల్యాండింగ్స్ కరెక్ట్ గా చేసుకోవచ్చు, కాబట్టి మాన్యువల్ కూడా చేసుకోవచ్చు లాస్ట్ లో ఎన్ని ప్రాబ్లం ఉంటుంది. దీన్ని ఆర్సీ అంటే రిమోట్ కంట్రోలర్, ఆ రేడియో అంటారు. ఇదేమో మనం వాడేటువంటి ఫ్యూచర్ డేటా కలెక్టర్, ఎఫ్డిఎల్ అనమాట. అలాగే తర్వాత ఆఫ్టర్ ఫ్లై అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఫ్లైట్ మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏమేమి ఫ్లై అయిపోయింది, ఫ్లై అయినాక ఏమేమి వస్తాయి, కెమెరా డేటా వస్తుంది, ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. అలాగే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఐఎంయు జిపిఎస్ ఉంటాయని, అది ఫ్లై లాగ్ లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత కింద గ్రౌండ్ మీద ఒక ఐబేస్ పెడతామని చెప్పాను కదా, ఆ ఐబేస్ లో మీకు రైనెక్స్ ఫైల్ ఉంటుంది. ఈ అంత ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక్కడొకటి వస్తాము. ఆ తర్వాత ప్రాసెసింగ్ చేసుకోవాలి. ఇది కూడా నేను మనం కవర్ చేస్తాను ఇవాళ. అంటే ఏదైతే డౌన్లోడ్ చేస్తామో దాన్ని పోస్ట్ ప్రాసెసింగ్ చేసి, ప్రాసెసింగ్ తర్వాత మనకి డిటిఎం, డిఈఎం, ఆర్దో, కాంటూర్స్ ఇవన్నీ డ్రా చేయవచ్చు. అండ్ 2D వెక్టరైజేషన్, 3D వెక్టరైజేషన్, స్టీరియో 3D తో కూడా మనం చేయొచ్చు. అది కూడా నేను అక్కడ దాకా మీకు ఇవాళ కవర్ చేస్తాను. అంటే ఒకటే సాఫ్ట్వేర్ లో మీరు కంప్లీట్ ఎండ్ దాకా చేసుకోవచ్చు, మళ్ళీ ఆర్టీజీఎస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా. నెక్స్ట్ ఇప్పుడు నేను వర్క్ ఫ్లో ఇస్తున్నా. ఫస్ట్ స్టడీ ఏరియా ఐడెంటిఫికేషన్. నేను బాపట్ల ఏరియా డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నేనేమంటాను, నా డ్రోన్ కెపాసిటీ, దాని ఎండ్యూరెన్స్ లిమిట్ ఎంత, 1 hour. 1 hour లో
ఎంత డిస్టెన్స్ అది మూవ్ చేయగలదు. ఎయిర్ స్పీడ్ దాని స్పీడ్ కలిపితే 18 మీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు సెకండ్ పర్ సెకండ్. సో నేను 1 hour లో ఎన్ని ఏకర్స్ కవర్ చేయగలను. సపోజ్ నేను ఒక 300 ఏకర్స్ కవర్ చేయగలను. సో ఆ 300 ఏకర్స్ స్టడీ ఏరియా లొకేట్ చేసుకున్నాను, ఐడెంటిఫై చేశాను. దాని తర్వాత ఫీల్డ్ ప్లానింగ్, మిషన్ ప్లానింగ్. సో కంప్యూటర్ లో మన దానికి సంబంధించిన సాఫ్ట్వేర్, అంటే ఇప్పుడు ట్రినిటీకి ఏంటంటే సాఫ్ట్వేర్ పేరు క్యూ బేస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. దాంట్లో మనం మిషన్ ప్లానింగ్ చేసుకుంటాం. సో దాంట్లో ఆ యొక్క ఏరియాని డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్లయింగ్ హైట్ అన్ని ఇస్తాను. నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్తానండి, అయిపోగా చెప్తాం, మళ్ళీ మనం ఎడకొద్దాం. డేటా ఎక్విషన్. దీని తర్వాత ఏం చేస్తామంటే డేటా ఎక్వైర్ చేసుకుంటాం. ఆ డేటాని మిషన్ ప్లాన్ చేసిన తర్వాత డేటా ఎక్వైర్ చేసి ఆ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం. డేటా ఎక్విషన్ అంటే ఫీల్డ్ లో మనం చేసేది. ఇంపోర్టింగ్ డేటా అంటే మళ్ళీ ఆఫీస్కి వచ్చి అది సారీ ఇంపోర్ట్ డేటా అండ్ జియో ట్యాగింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్. సో అది తీసి మళ్ళీ తర్వాత జియో ట్యాగ్ చేసుకుంటాం. అది ఇదొక స్టెప్. ఏంటి, ఏరియా ఎక్కడ చేయాలనుకుంటున్నాము, మిషన్ ప్లానింగ్ చేయాలి, తర్వాత ఫీల్డ్ లో డేటా ఎక్విషన్ చేయాలి, మళ్ళీ గ్రౌండ్ లో ల్యాండింగ్ అయిన తర్వాత ఆ డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి, తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ ని జియో ట్యాగ్ చేయాలి. జియో ట్యాగ్ అంటే జియో అడ్రస్, దానికి జియో అడ్రస్ ఫోటోకి పెట్టాలి. ప్రతి ఫోటో సెంటర్ యొక్క ఎక్స్పోజర్ స్టేషన్ కోఆర్డినేట్ మనకి ఆటోమేటిక్ గా సెట్ అయ్యి యాక్చువల్ వాల్యూస్ రావాలన్నమాట. ఇది మనం ఫీల్డ్ లో ఇక్కడి నుంచి బయలుదేరి ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ లో చేసుకొని గ్రౌండ్ ఆఫీస్కి వచ్చేది. ఈ మధ్యలో ఇంకేమేం చేస్తామంటే నాట్ ఓన్లీ ఇంపోర్టింగ్ డేటా, మనం జిపిఎస్ కోఆర్డినేట్స్, మనం కొన్ని కంట్రోల్ పాయింట్స్ పెట్టుకుంటాము. అట్లాగే ఐబేస్ స్టేషన్, రిఫరెన్స్ స్టేషన్ కోఆర్డినేట్ కూడా కోఆర్డినేట్ పెడతాం. అవన్నీ మన దగ్గర సర్వే దగ్గర కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి. సో ఇదే జీపీఎస్, జీ వాల్యూస్ జీసీపీస్ పెడతాం. ఇది కూడా ఫీల్డ్ లోనే చేస్తాం. బై యూటిలైజింగ్ జీసీపీస్ డేటా యాక్యురసీ కెన్ ఇంక్రీజ్. వితౌట్ జీసీపీస్ చేస్తే మీకు డేటా యాక్యురసీ రాదు. ఈవెన్ దో వాటి చెప్తాడు ఐబేస్ ఉంది, మీది పీపీకి ఎనేబుల్డ్ బ్రహ్మాండంగా వస్తుంది అంటాడు, కానీ యాక్యురసీ కొంచెం డిస్ప్లేస్ అవుతుంది. సో కంట్రోల్ పాయింట్స్ ఉంటే, కంట్రోల్ పాయింట్స్ యొక్క పర్పస్ ఏంటంటే XYZ కోఆర్డినేట్స్. ఇప్పుడు నాకు 4 మూలలు, ఇప్పుడు నేను ఒక ప్లాట్ కొందామంటే మనం ఏం చేస్తాం, ముందు 4 మూలలు తెలుసుకుంటాం కదా, అంటే మన ఇల్లు ఆ మధ్యలో కట్టాలి అని. అట్లాగే మనం ఒక మిషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ఏరియాలో కంట్రోల్ పాయింట్స్ పెట్టుకోవాలి. ఆ కంట్రోల్ పాయింట్స్ యాక్యురసీ మీదనే మిగిలిన ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ రిలే అయి ఉంటాయి. కంట్రోల్ పాయింట్స్ చాలా యాక్యురేట్ గా ఉండాలి. అప్పుడు మీ లోపల కొంచెం తక్కువ ఉన్న నడుస్తుంది. ఓకే, సో కంట్రోల్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత అవి కూడా సాఫ్ట్వేర్ లో వేస్తాం, పోస్ట్ ప్రాసెసింగ్ అప్పుడు వాడతాం. ఇది డేటా హెస్ బీన్ కలెక్టెడ్ అండ్ హ్యాస్ బీన్ మ్యానిపులేటెడ్ వయా పోస్ట్ ప్రాసెసింగ్, కెన్ బి టు 2D 3D మ్యాపింగ్, డెమ్ ఎలివేషన్, వాల్యూమ్ క్యాలిక్యులేషన్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది ఇంపార్టెంట్, ఆల్వేస్ కీప్ 20% పాయింట్స్ యాజ్ చెక్ పాయింట్స్, రిమైనింగ్ యాజ్ కంట్రోల్ పాయింట్స్. సపోజ్ మీరు ఒక 300 ఏకర్స్ ల్యాండ్ 1 hour లో ఫ్లై చేసుకొని వస్తున్నారు. ఆ 300 ఏకర్స్ లో అది పాలిగాన్ షేప్ లో ఉంటుంది. అది రెక్టాంగిల్ గా లేకపోతే స్క్వేర్ గా ఉండడానికి ఇదే మన ఇష్టం కాదు కదా. గ్రౌండ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది, విలేజ్ లిమిట్స్ బట్టి ఉంటుంది కదా, బౌండరీ దాని యొక్క పార్సల్స్ వాటి బట్టి. సో అది పాలిగాన్ లా ఉంటుంది రకరకాల షేప్ లో. సపోజ్ మీరు 10 పాయింట్లు పెట్టారనుకోండి గ్రౌండ్ మీద కంట్రోల్ పాయింట్స్, 10లో 20% చెక్ పాయింట్స్ ఉండాలి. అంటే అర్థం ఏంటి, 8 కంట్రోల్ పాయింట్స్ గా వాడుకోవాలి, 2 చెక్ పాయింట్స్ గా వాడుకోవాలి. అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా, ఇది మినిమం లాజిక్. అంటే చెక్ పాయింట్స్ ఊనే మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాయా 1 2 3 4 5 6 7 8. నేనేం చేశాను, 8 కంట్రోల్ పాయింట్స్ పెట్టుకున్నాం అనుకోండి. చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి. చెక్ పాయింట్స్ పార్టిసిపేట్ చేయవు ట్రయాంగులేషన్ లో, కానీ ఎర్రర్ ఎంత వచ్చిందో మనకు తెలియజేస్తున్నారు. ఇదేమో కంట్రోల్ పాయింట్స్, ఇట్లా పెట్టుకుంటాం, ఇక్కడ చెక్ పాయింట్స్ పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫ్లైట్ ప్లానింగ్. ద ఫ్లైట్ అండ్ డేటా ఎక్విషన్ మిషన్ ప్లానింగ్ ఈస్ ప్లాన్ ఇన్ ద ల్యాబ్. మనం ల్యాబ్ లో కూర్చొని ప్లాన్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, రిక్వైర్డ్ గ్రౌండ్ శాంపుల్ డిస్టెన్స్ ఆర్ ఫుట్ ప్రింట్. జిఎస్డి అంటే మీకు గ్రౌండ్ శాంపుల్ డిస్టెన్స్ అంటే చెప్పాలి. ఇప్పుడు కెమెరాలో నేను ఫోటో తీశాను, దానికి కెమెరాలో చార్జర్ కపుల్డ్ డివైస్ అంటారు, దాన్ని సిసిడి అంటారు. దానిలో ఏముంటాయంటే గ్రిడ్స్ లా ఉంటాయి, పిక్సెల్స్, చిన్న చిన్న గ్రిడ్స్ ఉంటాయి, బాక్సెస్ లాగా. అది నానో మైక్రోమీటర్స్ డిస్టెన్స్ అంతా ఉంటాయి ఒక్కొక్కటి. సో ఆ ఒక్క మైక్రోమీటర్ డిస్టెన్స్, ఒక్క పిక్సెల్ గ్రౌండ్ మీద ఎంత ఆక్యుపై చేస్తే దాన్ని గ్రౌండ్ శాంపుల్ డిస్టెన్స్ అని అంటారు. సో
ద ఇంట్రిన్సిక్ పారామీటర్స్ ఆఫ్ ద మౌంటెడ్ డిజిటల్ కెమెరా. సో దాని కెమెరా యొక్క పారామీటర్స్ కూడా ఇంపార్టెంట్. కెమెరా పారామీటర్స్ అంటే ఏంటి? జిఎస్డి నీకు ఎంత కావాలి ఇంపార్టెంట్. ఫస్ట్ గ్రౌండ్ శాంపుల్ డిస్టెన్స్ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్, అది నేను మీకు క్వాలిటీ అప్పుడు చెప్తాను, లాస్ట్ లో వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు కాదు, చెప్పారు ఈ సెషన్ లాస్ట్ లో క్వాలిటీ చెకింగ్ అప్పుడు చెప్తాను. అసలు ఇంత మ్యాపింగ్ స్కేల్ అయితే ఎంత ఫోటో స్కేల్ చేయాలి, ఎంత నీ దగ్గర ఫోకల్ లెంత్ కెమెరా ఉంటే ఎంత ఫ్లయింగ్ హైట్ చేయాలి, నీకు అన్ని ప్రతి జిఎస్టీ ఎంత ఉండాలి, అవన్నీ వస్తాయి, కవర్ చేస్తాను, లాస్ట్ లో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ అందరికి ఆ గ్రౌండ్ శాంపుల్ డిస్టెన్స్ ఎంత కావాలి, దాంతో పాటు కెమెరా కొన్న ప్రాపర్టీస్. కెమెరాలో ఏముంటాయి? ఫోకల్ లెంత్ ఉంటుంది, ఫోకల్ లెంత్ పాటు ప్రిన్సిపల్ పాయింట్ అని ఉంటుంది, XY కోఆర్డినేట్స్. అది అంతా కొంచెం థియరీ, మీకు టైం మనకి సెట్ గా చెప్పొచ్చు. కానీ ఫోకల్ లెంత్, లెన్స్ నుంచి ఫోటో ప్లేన్ కొన్న డిస్టెన్స్, ఆ యొక్క లెన్స్ నార్మల్ లైన్ ఒకటి గీస్తే ఫోటో ప్లేన్ మీద ఎక్కడైతే డ్రాప్ అవుతుందో దాని యొక్క కోఆర్డినేట్స్ ని ప్రిన్సిపల్ పాయింట్ అంటారు. XY కోఆర్డినేట్స్ షిఫ్ట్ అవుతాయి, సెంటర్ లో ఉండవు అనమాట. అట్లాగే ఫోకల్ లెంత్, ప్రిన్సిపల్ పాయింట్ X, ప్రిన్సిపల్ పాయింట్ Y, అట్లాగే మీకు ఇది ఏమంటారు రేడియల్ లెన్స్ డిస్టార్షన్, అంటే అట్లాగే టాంజెంటియల్ లెన్స్ డిస్టార్షన్, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలి కెమెరా. అవన్నీ మనం ఫీడ్ చేయాలి కూడా వస్తుంది లాస్ట్ లో. సో దస్ ఫిక్సింగ్ ద ఇమేజ్ స్కేల్ అండ్ కెమెరా ఫోకల్ లెంత్. ఇమేజ్ స్కేల్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పా కదా నేను, ఫోటో స్కేల్. ఇమేజ్ స్కేల్ అంటే ఫోటో స్కేల్ అండ్ కెమెరా ఫోకల్ లెంత్. ద ఫ్లయింగ్ హైట్ ఈస్ డిరైవ్డ్. సో ఫ్లయింగ్ హైట్, అది నేను డెరివేషన్ మీకు లాస్ట్ లో వస్తుంది, వాళ్ళు చెప్తాను. ద కెమెరా పర్స్పెక్టివ్ సెంటర్స్ అంటే వే పాయింట్స్. సో ఏదైతే మనం ఎక్స్పోజర్ స్టేషన్ అంటామో దాన్ని వే పాయింట్ అంటారు, దాన్ని పర్స్పెక్టివ్ సెంటర్ అంటారు. కెమెరా ఫోటోగ్రాఫ్ చేయగానే ఆ పొజిషన్ ని వే పాయింట్ అంటాం. ఒక్కొక్క ఫోటో తీస్తుంటే ఒక వే పాయింట్. ఆర్ కంప్యూటెడ్ ఫిక్సింగ్ ద లాంగిట్యూడ్ అండ్ ట్రావర్స్ ఓవర్లాప్ ఆఫ్ ద స్ట్రిప్స్. ఆల్రెడీ చెప్పాను, డ్రోన్ ఫోటోగ్రఫీ యొక్క ఓవర్లాప్ 80%, 70%. 80% ఏమో లాంగిట్యూడ్ ఓవర్లాప్, 70% లాటరల్ ఓవర్లాప్, ఫార్వర్డ్ ఓవర్లాప్, సైడ్ ఓవర్లాప్. సో దీని తర్వాత in the presence of the are computed fixing the longitude transverse overlap of strips, while the presence of GNSS INS on board. ఆల్రెడీ చెప్పా కదా, ఆన్ బోర్డ్ లో ఉన్నటువంటి GPS IMU దాన్ని GNSS INS, ఓకే, నావిగేషన్ సిస్టమ్ అనమాట. ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ టు గైడ్ ద ఇమేజ్ ఎక్విషన్. మనం ఇమేజ్ ఎక్విట్ చేసినప్పుడు అది దాంతో హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఏదైతే మిషన్ ప్లాన్ లో కోఆర్డినేట్ ఇస్తామో అది తీసుకుంటుంది అక్కడ. సో దెన్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఆపరేషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ రిలేటెడ్ టు ద ఎంప్లాయిడ్ వెహికల్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, బట్ నార్మల్లీ కంట్రోల్డ్ ఫ్రమ్ గ్రౌండ్ బై ఏ పైలట్. అది కంపల్సరీ ఒకడు ఉంటాడు, కంపల్సరీ రిమోట్ ఆపరేట్ చేస్తే వెళ్ళిపోతా అని చెప్పి అంటానికి లేదు. అది టేక్ ఆఫ్ అయ్యి ల్యాండింగ్ అయ్యేదాకా కూడా అక్కడే ఉండాలి, ల్యాండింగ్ అయినా కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, డ్యూరింగ్ ఫ్లైట్ ద ప్లాట్ఫామ్ ఈస్ నార్మల్లీ అబ్జర్వ్డ్ విత్ ఏ కంట్రోల్ స్టేషన్ విచ్ షోస్ రియల్ టైమ్ ఫ్లైట్ డేటా. ఎస్, ఇది మనం ఫ్లై చేసేటప్పుడు మన క్యూబేస్ లో ఆ యొక్క స్టిమ్యులేట్ అవుతుంది, కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ ఫ్లైట్ ఎటువైపు పోతుందని చిన్న బొమ్మ కనిపిస్తూ ఉంటుంది మన యొక్క ల్యాప్టాప్ లో. ఈ డైరెక్షన్ లో ఉంది, అవన్నీ దాని యొక్క పొజిషన్ ఎంత ఉంది, ఎంత స్పీడ్ లో పోతుంది, ఎంత ఎత్తులో ఉంది, అలా అన్ని ఇన్ఫర్మేషన్. అట్లాగే బ్యాటరీ యొక్క స్టేటస్ ఎంత, ఎంత బ్యాటరీ ఛార్జింగ్ ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉంది, ఓకే, రోటార్ స్పీడ్ ఎంత ఉంది, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ అలౌ ద ఇమేజ్ డేటా ఎక్విషన్ ఫాలోయింగ్ ద కంప్యూటెడ్ వే పాయింట్స్ వైల్ లో కాస్ట్ సిస్టమ్ ఎక్వైరింగ్ ఇమేజెస్. ఓకే, కాబట్టి మనకేంటి, ఇమేజెస్ తో పాటు వే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ ని మనం అదే సాఫ్ట్వేర్ లో ప్రాసెస్ చేయొచ్చు అంటున్నాడు. ఇప్పుడు నేను ఐడియా ఫోర్జ్ అనుకోండి, మ్యాప్ అసిస్టెంట్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ దాంట్లోనే ఫొటోస్ పెట్టేసి ఈ యొక్క GPS IMU లేదా GNSS INS సిస్టమ్, వీటితో మనం మ్యాప్ అసిస్ట్ సాఫ్ట్వేర్ లో జియో ట్యాగ్ చేస్తాం ఫోటోగ్రాఫ్స్. అలాగే ఈ ట్రినిటీ ఫోటోగ్రాఫ్స్ అనుకోండి, క్యూబేస్ లోనే దాంట్లోనే మిషన్ ప్లానింగ్ చేస్తాం, దాంట్లోనే మనం టేక్ ఆఫ్ ల్యాండింగ్ అని చూసుకుంటాం. అది తర్వాత డౌన్ అయిన తర్వాత దాని నుంచే మొత్తం డేటా డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లోనే జియో ట్యాగింగ్ ప్రాసెస్ చేస్తాం. సో అదే వాడు చెప్పేది. వాడు ఏమంటాడంటే, మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్, లాస్ట్ లో ఇచ్చారు చూడండి, మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ అలో దెన్ ఇమేజ్ డేటా ఎక్విషన్ ఫాలోయింగ్ ద కంప్యూటెడ్ వే పాయింట్స్ వైల్ లో కాస్ట్ సిస్టమ్ ఎక్వైర్స్ ఇమేజెస్. సో తక్కువ రేట్ లో ఉన్న సిస్టమ్స్ ఏంటంటే ఓన్లీ ఫోటోలు ఇస్తాయి, జియో ట్యాగింగ్ సపరేట్ దాంట్లో చేసుకోవాలి. ఎక్కువ మంచి క్వాలిటీ ఉన్నటువంటి డ్రోన్స్ తీసుకుంటే ఏంటంటే వాడే సాఫ్ట్వేర్ ఇస్తాడు, జియో ట్యాగ్ చేసుకునే సాఫ్ట్వేర్ కూడా వాడే ఇస్తాడు. అది వాడు చెప్పేది. నెక్స్ట్ ఇది శాంపుల్ గా చూపిస్తాను. నేను మొత్తం మనం ప్రాసెస్ చేద్దాము, ముందు ఫిజికల్ గా ఇలా ఉంటుందని చెప్తున్నాను, దాని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిషన్ ప్లానింగ్ యూజింగ్ క్యూబేస్. సో క్యూబేస్ లో మనం ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం,
దాంట్లో ఒక 4 వే పాయింట్స్ తీసుకున్నాం. ఇవన్నీ వే పాయింట్స్ అనుకోండి. ఓకే, ఎంత హైట్ లో ఫ్లై చేస్తున్నాం? 100 మీటర్స్. 100 మీటర్స్ లో మీరు ఫ్లై చేస్తే మీకు ఎంత శాంపుల్ డిస్టెన్స్ వచ్చింది? జిఎస్పి, గ్రౌండ్ శాంపుల్ డిస్టెన్స్. ఒక పిక్సెల్ వచ్చేసి గ్రౌండ్ మీద 2.66 సెంటీమీటర్ తో సమానం. సో ఓవర్లాప్ ఎంత? ఈ 40%, 80%. అంటే నేను రఫ్ గా చూసి ఇంకా చేయలేదు యాక్చువల్గా, వర్క్ చూసి మనం చూద్దాం. సో వాటికి ముందు ఏరియా టేక్ ఆఫ్, ల్యాండింగ్, ఏరియా సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత ఇవన్నీ మనం వన్ ఆఫ్టర్ వన్ మనం ప్రాక్టికల్ గా కవర్ చేస్తాం. నెక్స్ట్ యూ కెన్ సి టేక్ ఆఫ్, ల్యాండింగ్. సో రిటర్న్ టు హోమ్ అంటారు, ఆర్టీహెచ్. ఓకే, ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే ఏంటంటే ల్యాండింగ్ అప్పుడు ఫ్లాగ్ అనమాట. ఇక్కడ దిగురా బాబు అని చెప్పడాన్ని ల్యాండింగ్. హోమ్ బొమ్మ ఉన్నది ఏంటంటే టేక్ ఆఫ్ అనమాట. ఇంటి బొమ్మలా ఉంది చూసారా? ఇదేమో పైకి, ఇదేమో దీన్ని ఏమిటంటే ట్రాన్సిషన్ అంటారు. రాజ్కుమార్, ఇక తర్వాత యూ కెన్ సీ ద ఫ్లయింగ్ డైరెక్షన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే ఫోటోగ్రాఫ్స్ మొత్తం తీసుకోదు. ఇక్కడి నుంచి ఫోటోలు తీసుకుంటే మనం ఇచ్చేది, మనం ఎలా ఇస్తే అలా మిషన్ ప్లానింగ్ లో ఆ విధంగా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటుంది. ఓకే, ఇట్లా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లైట్ సెటప్. ఇక్కడ నుంచి అసలు ముందు